విధానంలో లోపం ఎంత మాత్రమూ కాదు. అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ చేస్తూ ఉన్న చర్యలు, ఆయన వ్యవహార శైలి ఇంటా బయట కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అమెరికాలో విమర్శిస్తూ ఉన్నారు, రోడ్లెక్కి నిరసన తెలుపుతూ ఉన్నారు. అండ్ మిగిలిన దేశాలు కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఇండియాతో సహా. సో ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ప్రతిదీ కూడా బిజినెస్ అనే కోణంలోనే చూస్తూ ఉన్నారు. కానీ ట్రంప్ చర్యల వల్ల యుఎస్ పతనం అవుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏం చేశాడు, 2017 నుంచి 2021 వరకే అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ పని చేసినప్పుడు ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోయి అంట అమెరికాలో అది ఫ్రీడమ్ హౌసే చెప్తుంది. అందుకే అమెరికన్స్ ఆయన్ని గెలవనివ్వలేదు, జో బైడెన్ అధికారం ఇచ్చారు. జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆయన చేసేటప్పుడు ట్రంప్ వైట్ హౌస్ మీదే దాడి చేపించాడు, ప్రజలతో రెచ్చగొట్టి అనేది ఒక ఆరోపణ అక్కడ జరుగుతూ ఉంది. ఆయన టైం అంతా అదో గందరగోళం, ప్రపంచం అంతా అదో దారుణం. ఎన్విరాన్మెంటల్ యాక్ట్ నుంచి బయటకు వచ్చేసాడు, అంతర్జాతీయ చట్టాలు, అమెరికా పెట్టిన అంతర్జాతీయ చట్టాల నుంచి బయటకు వచ్చాడు. అందుకే అమెరికాని అసహించుకుని ఆయన ఓడించారు. తర్వాత జో బైడెన్కి అంత వీక్ పరిపాలన ఉండడం వల్ల అమెరికాలకు ఏంటంటే ఎప్పుడూ లేడీ ప్రెసిడెంట్ వాళ్ళు ఎలక్ట్ చేసుకోలేదు. ఇంతవరకు అమెరికా చరిత్రలో 1777 నుంచి ఇప్పటివరకు అమెరికాకు ఒక్క స్త్రీ కూడా అధ్యక్షురాలుగా పని చేయలేదు. కమలా హారిస్ స్త్రీ అవ్వడం వల్ల ఇక్కడ ఈయనకి ప్లస్ అయింది. కమలా హారిస్ ఇండియన్ రేస్ అవ్వడం వల్ల ఆయనకి ప్లస్ అయింది. ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన బేరాలు పడికారు, 3వ ప్రపంచ యుద్ధం రాకుండా రష్యా ఉక్రెయిన్ ఆపుతాను, అన్ని యుద్ధాలు ఆపుతానని, నేను పీస్ మేకర్గా వస్తానని ఏదో నమ్మిస్తే అలా చేసుకున్నారు. 2025 జనవరిలో 20వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకి ఆయన రంగు బయటపడిపోయింది. ఏంది యుద్ధాలను ఆపలేడని, యుద్ధాన్ని రగిల్చడమే తప్పితే మళ్ళీ రగిల్చడం తప్పితే అని, ఇది మళ్ళీ ప్రజ్వరింపజేయడమే అన్నట్టు ఒకటి వచ్చేసింది. ఆయన తీసిన బ్రహ్మాస్త్రం లాంటి ట్రేడ్ టారిఫ్స్. ఈ ట్రేడ్ టారిఫ్స్ ఆయన ఎయిమ్ ఏంటంటే అమెరికా గ్రేట్ అగైన్. అసలు అమెరికా గ్రేట్ అగైన్ ఏంటి? అమెరికా ఆల్రెడీ గ్రేట్ అగైన్ ఏంటి? మళ్ళీ $30 ట్రిలియన్ ఎకానమీ ఉంది, కాకపోతే దాన్ని తగ్గుతుంది దాని ప్రాబల్యం. కానీ ఇప్పటికీ $30 ట్రిలియన్ ఎకానమీ. అక్కడ చైనా చూస్తే $20 ట్రిలియన్ ఎకానమీ. సో అమెరికా చాలా పవర్ఫుల్. ఇప్పటికీ వరల్డ్ బ్యాంక్ అన్నిట్లో వాళ్ళదే ఉంది. ప్రపంచంలో 18 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో, వందలాది న్యూక్లియర్ మిసైల్స్తో, 5,000 న్యూక్లియర్ బాంబులతో, 14,000 ఫైటర్ జెట్స్తో ద మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ నేషన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఎకానమీ పరంగా, మిలిటరీ పరంగా, అన్ని విలువల్లో అది గ్రేటే. ఇంకా గ్రేట్ అగైన్ ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడంటే గ్రేట్ అగైన్ కాదు, నెవర్ గ్రేట్ అగైన్. అసలు అమెరికా పతనం చేస్తానన్నట్టు ఉంది. ఎందుకంటే దానికి ఒకటేనండి, అమెరికా, నేను ఒక్కటే చెప్పదలిసాను. ఆయన ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యేటప్పుడు అప్పుడు ఈయన అమెరికా అధ్యక్షుడు. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు రూజ్వెల్ట్, వీళ్ళు చాలా అద్భుతమైన ప్రసంగాలు ఇస్తారండి ప్రపంచంలో. అదేంటంటే అమెరికా 2వ ప్రపంచం మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఎందుకు వస్తుంది అని చెప్తారనమాట అమెరికన్ ప్రజలను ఉద్దేశించి ప్రపంచాన్ని. ఎందుకంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము వస్తున్నాం, మానవ హక్కులను కాపాడడానికి మేము మొదటి ప్రపంచ యుద్ధంలోకి వచ్చాం అని రూజ్వెల్ట్ ఇలాంటి గొప్ప అమెరికన్ ప్రెసిడెంట్లు చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన అసిమ్ మున్నీర్ని ఆయన ఎందుకు ప్రోద్బలం చేస్తున్నాడు? ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన నేషన్స్కి, ఇండియాకి ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నాడు. అంటే అమెరికా ప్రజాస్వామ్య విలువల్ని ట్రంప్ వదిలేశారు. అది అమెరికా పతనానికి నాంది. అమెరికా ప్రపంచంలో గొప్పదైంది, పెట్టుబడిదారీ వ్యవస్థతో కమ్యూనిస్టు యుఎస్ఎస్ఆర్ మీద విజయం సాధించింది ఎప్పుడూ ప్రజాస్వామ్యం వల్లే. మరి ఆయన వదిలేశాడు. ఆయన అసిమ్ మున్నీర్ని వైట్ హౌస్లో రెడ్ కార్పెట్ వేసి, అది పతనానికి నాంది, ప్రజల్లో విలువ కోల్పోయేది. ప్రపంచ దేశాల మధ్యలో కాంటాప్ నేషనల్ అమెరికాకి విలువ తగ్గించేశాడు ఆయన. తర్వాత ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా మంటగలిపోని ఫ్రీడమ్ హౌస్ కూడా చెప్తుంది అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు, ప్రజాస్వామ్య విలువలు తగ్గుతున్నాయని. అపోజిషన్కి అన్నిట్లో ఆయన విమర్శిస్తారు, అదొకటి. రెండోది, అమెరికా మిలిటరీ పవర్ ఈయన ఆధీనంలో తగ్గుతుంది. ఎందుకంటే అనవసరమైన యుద్ధాలని ప్రోద్బలం చేస్తున్నాడు. ఈరోజు హమాస్ పేరు చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ భయంకరమైన 60,000 మందిని చంపేసింది, అందులో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన. మరి యుఎన్ చార్టర్ అదే పెట్టింది కదా అమెరికా 1945 అక్టోబర్ 24న. దాన్ని వదిలేశాడు ఆయన. ఎగ్నెస్ట్ రష్యా కోసం మాట్లాడతాడు, కానీ ఇజ్రాయెల్ చేసే విషయాన్ని మాట్లాడి ఇజ్రాయెల్కి బంకర్ బర్స్ట్ బాంబులు పంపిస్తారు, F-35 బాంబులు పంపిస్తారు. సో అమెరికా మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుంది, వాళ్ళని రక్షిస్తుంది అనేది వెళ్ళిపోయింది. యుఎన్ చార్టర్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నాడు.
అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మానవ హక్కుల ఉల్లంఘనలో అమెరికా పతనమవుతుంది అన్నదానికి ఉదాహరణ. అమెరికా యొక్క ఎకానమీ కూడా పతన దిశలో ఉంది. $30 ట్రిలియన్ ఎకానమీ అవ్వచ్చు, కానీ దాని వ్యవస్థ మైనస్లోకి 1.8 to 1.5లో అభివృద్ధి చెందుతుంది. మిగిలిన ఎమర్జింగ్ ఎకానమీస్ ఈ బ్రిక్ నేషన్తో పోలిసి దాని విలువ తగ్గుతుంది, డాలర్ విలువ తగ్గుతుంది, దాని యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది, అన్నిటికీ ఆంక్షలు అంటారు. ఉత్తర కొరియాను కూడా అది ఏమీ చేయలేని పరిస్థితి. సో ఇరాన్ను కూడా ఈరోజు లొంగ తీసుకోలేని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా తోకముడిచి పారిపోయింది. సో ఇంత దారుణ లిబియా నుంచి కూడా బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఇంత అంటే చిన్న చిన్న దేశాలను కూడా కిమ్ జాంగ్ ఉన్ లాంటి కడు బేద దేశాన్ని కూడా ఈరోజు ఆపలేని పరిస్థితి అమెరికాకు వచ్చింది. అంటే మిలిటరీ పవర్ తగ్గుతుంది అనేది మనకు అవగతం అయిపోతుందండి. ఒక టెర్రరిస్టులు వెళ్ళి అమెరికా వైట్ హౌస్ మీద అటాక్ చేసే పరిస్థితి వచ్చింది బిన్ లాడెన్. అప్పుడే 2001 సెప్టెంబర్ 11నే దాని పతనం మొదలైంది. ఇప్పుడు ట్రంప్ దౌత్య విధానం అమెరికాని ప్రజాస్వామ్యబద్ధంగా అంటే పొలిటికల్గా రాజకీయ పరంగా ఇటు ఆర్థికంగా ఈ ఆంక్షలతో డీగ్లోబలైజేషన్ ప్రపంచీకరణకి నాందే అమెరికా, ఎంఎన్సీలకి నాందే అమెరికా. ఈరోజు డీగ్లోబలైజేషన్ మొదలుపెట్టినట్టు ఈరోజు ట్రంప్ మొదలెడుతున్నాడు. అంటే ఆర్థికంగా అమెరికా మళ్ళీ తిరోగమనం మొదలయ్యింది ట్రంప్ దౌత్య విధానంలో అని తెలుస్తుంది. మిలిటరీ పరంగా అంటే రాజకీయంగా ఆర్థికంగా మిలిటరీ పరంగా అయ్యింది. తర్వాత ఇప్పుడు మూడవది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ డిప్లొమసీ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ డిప్లొమసీ ఒకటి ఉంటుందండి ప్రపంచంలో. ఇండియా ముందు వరుసలో ఉంది. అది ఇండియన్ ప్రైమ్ మినిస్టరే ఈజిప్ట్ వీటి కాప్ మీటింగ్లకు అటెండ్ అయ్యి సోలార్ అలయన్స్లన్నీ పెడుతున్నాం, వసుదైక కుటుంబంగానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే వచ్చేది ప్రపంచంలో అతిపెద్దది పర్యావరణ విప్లవం వస్తుంది, దారుణమైన ప్రకృతి విపత్తులు. దాంట్లోంచి అమెరికా బయటకు వచ్చి లీడ్ చేయవలసిన అమెరికా ఈరోజు పక్కకు తప్పుకుని ప్రపంచాన్ని పర్యావరణ పరంగా నాశనం చేస్తుంది. అది ట్రంప్ చేసిన పని. ట్రంప్ బయటకు వస్తే జో బైడెన్ మళ్ళీ పెడితే ట్రంప్ మళ్ళీ బయటకు వస్తున్నాడు. సో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ డిప్లొమసీలో కూడా ట్రంప్ విఫలమయ్యారు. కాబట్టి అమెరికా గ్రేట్ అయ్యాను, కానీ అమెరికా పతనానికి ఈరోజు ట్రంప్ దౌత్యం పునాదవుతుంది. అంటే ఇండియాలు చైనాలు పెరగడానికి అటు ట్రంప్ దౌత్యమే ప్రధానమైంది. అంటే ఇండియాకు ఒక వరం, ట్రంప్ దౌత్యం ఇండియాకు ఒక వరంగా వచ్చింది. ఈరోజు ఇండియా అమెరికాల మధ్య ఒక యుద్ధంలా మొదలైంది, కోల్డ్ వార్ ప్రత్యేక యుద్ధం అని నేనే చెప్తున్నా. కానీ ఈ యుద్ధం ఇది భారతదేశానికి ఒక అద్భుతమైన పరీక్ష. తనకు తాను గుణపాఠాలు నేర్చుకుని తనకు తాను నిలబడినప్పుడు ఇలాంటి అమెరికా బెదిరింపులకు మనం లొంగం. ఈరోజు రాహుల్ గాంధీ ఒకటి చెప్పారు, ఇందిరా గట్స్ ఉన్నాయని. ఓకే, ఆ టైం అలాంటిది, ఇందిరా అలాగే చేసింది. ఈరోజు మళ్ళీ మనం అమెరికాకి మనం ఏం చెప్పక్కర్లేదండి, ఆర్థికంగా చెప్తే చాలు. మనం అభివృద్ధి చెందాలి. మన వృద్ధిని ఎంతసేపు యుద్ధాల్లోకి వెళ్లకుండా ట్రంప్ రెచ్చగొట్టేస్తూ ఉంటాడు, ఇండియా చైనాలకి రెచ్చగొట్టేస్తూ ఉంటారు. ఆ డిప్లొమసీ చాలా జాగ్రత్తగా పక్కన పెట్టి ఆర్థిక వృద్ధి మీదే దృష్టి పెట్టాలి. 2047 నాటికి అమెరికాని పక్కకి నెట్టి మనం ఆర్థికంగా అభివృద్ధి చెందే దాని మీద అమృతకాల లక్ష్యాల మీదే దృష్టి పెట్టాలి. మనం ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, డిస్టోర్ట్ చేసుకోకూడదు, డిస్ట్రాయ్ అవ్వకూడదు. మనం ట్రంప్ డిస్ట్రాయ్ చేసుకుంటున్నాడు తనకు తాను. సో మనం మన ఫోకస్ ఎక్కడే, మన దృష్టిని మరల్చకూడదు. సో ట్రంప్ దౌత్యాన్ని ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ చాలా జాగరూకత అంటే ఏంటి, ట్రంప్ దౌత్యం ప్రపంచీకరణ ఇంకా ఉండదు. ఇక్కడ ఆర్థికంగా సంబంధించి శత్రువులు ఉండరండి. చైనాతో మనం కూడా ఉంటున్నాం, నేను చెప్తూ ఉంటా. చైనాతో బోర్డర్ డిస్ప్యూట్ ఉన్నా చైనాతో ఎక్కువ వృద్ధి చెందుతుంది వాణిజ్యం, గుర్తుపెట్టుకోవాలి. దాన్ని అలాగే పెట్టుకోవాలి. బౌండరీ పాకిస్తాన్ మినహాయించే ఏ దేశంతో కూడా భారతదేశం శత్రుత్వం లేదు. ఎనర్జీ సెక్యూరిటీ, ఇప్పుడు ట్రంప్ ఎనర్జీని ప్రయోగిస్తున్నాడు. రష్యా ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకోవద్దు అంటున్నాడు. ఇండియా అభివృద్ధిని ఆపడానికి ట్రై చేస్తున్నాడు ట్రంప్. చాలా కుట్రపూరితం ఇది. మనం ఏం చేయాలి, ఎనర్జీ సెక్యూరిటీ మీద దృష్టి పెట్టాలి. ఎనర్జీ ఎక్కడ అంటే, ఎనర్జీ అంటే ఆయిల్ లేకపోతే భారత పతనం అయిపోతుంది. సో దీని మీద దెబ్బ కొట్టాలని ట్రంప్ ట్రై చేస్తున్నాడు. చాలా గుంట నక్కల చెప్తున్నానని కాదండి, ఇది ఫాక్స్ అనమాట. ఇండియాని ఎక్కడ కొడితే మన అమెరికాని దాటకుండా ఇది పతనం అవుద్ది. ఏ విధంగా, చైనాతో ఇండియాకి యుద్ధం మొదలు పెట్టిస్తే మనం అయిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ జాగ్రత్తగా అణుస్తూ ఉండాలి, యుద్ధానికి రానివ్వకూడదు. మోడీ అద్భుతంగా ఈ ట్రంప్ ట్రాప్లోకి వెళ్ళలేదు. యుద్ధాన్ని ఆపం. మనం రష్యాలో ట్రాప్లో ఇరుక్కోలే. ఎనర్జీ రష్యా నుంచి తెచ్చుకున్నాం, ఒక అద్భుతం. ఇరాన్ నుంచి కూడా తెచ్చుకుంటాం. 40 కంట్రీల నుంచి ఈరోజు ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఆయిల్ తెచ్చుకోవడమే కాదండి, ఒక అద్భుతమైనది ఏంటంటే భారతదేశం ఓవీఎల్లో భారత ఆయిల్ కంపెనీలు ఈరోజు 100కు పైగా దేశాల్లో ఆయిల్లో మనం పెట్టుబడులు పెట్టాం. మనమే కొనేస్తున్నాం, చైనాలాగా అక్కడ చైనాతో పోటీపడి. అంటే ఆయిల్ అనేది భారతదేశాన్ని ఆపగలదు.
ఆయిల్ సెక్యూరిటీ మీద ట్రంప్ దెబ్బ కొడుతున్నాడు, చాలా తెలివిగా ఉపయోగిస్తున్నాడు. చూడండి భారత దౌత్య విధానం, భారతదేశం అంటే ట్రంప్ దౌత్య విధానమే అమెరికా పతనానికి నాంది అవుతుంది. ఈ పతన నాందిని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటే అమెరికాతో అనవసరం గొడవ పెట్టుకోకూడదు. అమెరికా ఈజ్ అ పవర్ఫుల్, దాంతో గొడవకి వెళ్ళకూడదు. వాడు తిట్టినా మన పని మనం చేసుకోవాలి. అవమానం వచ్చినప్పుడే మాట్లాడితే ఈ ట్రంప్ దౌత్య విధానం అమెరికా పతనానికి శాసనిస్తుంటే అది ఇండియా రైజ్కి ఒక వరం అని చెప్పవచ్చండి. రైట్. ఇక ఫైనల్గా పుతిన్